అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న చాణక్య తెలుగు మీడియా. నేను మీ చిరంజీవి. ఈరోజు మచిలీపట్నంలో అయితే అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభమైనాయి. గత 5 సంవత్సరాల్లో అన్నా క్యాంటీన్లు మూతపడటమే కాకుండా తిరిగి ప్రారంభించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేసినా కూడా దాన్ని తెరవనివ్వకోకుండా అడ్డుపడిన పరిస్థితి అయితే మనం చూసాం. అదేవిధంగా ఈరోజు అన్నా క్యాంటీన్లు తిరిగి పునఃప్రారంభమైన సందర్భంలో ₹1,00,000 విరాళంగా ఇచ్చిన మాదివాడ రాము గారు ఈరోజు మన మచిలీపట్నంలో అయితే ఉన్నారు. అయితే మరి దీని గురించి మాట్లాడటానికి మనకి ఇలియాస్ పాషా గారు అయితే మనకు అందుబాటులో ఉన్నారు. పాషా గారిని అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు అన్నా క్యాంటీను పునఃప్రారంభం చేశారు. ఇది తెలుగుదేశానికి ఇవాళ ఏదేం కొత్త ఏం కాదు. నందమూరి తారక రామారావు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ₹2 కిలోకి బియ్యం ఇచ్చి పేదవాళ్ళ ఆకలి తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాగే ఈరోజు మళ్ళా ఇది ప్రారంభం అవటం ఇక్కడున్న పేదవాళ్ళకి చాలా సంతోషకరంగా హ్యాపీగా ₹5కే భోజనం పెడతాం. వాళ్ళకి వాళ్ళ ఆకలి తీర్చడం అన్నది చాలా పుణ్యమైన కార్యక్రమాలు అన్నింటిలో అన్నదానం ఒకటి. దీన్ని వీళ్ళు మళ్ళా ప్రారంభిస్తాం. ఈ పార్టీకి చాలా గొప్ప మళ్ళా ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తూ ఇవాళ మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు, ఎంపీ గారు కొనగల నారాయణ గారు, ఇంకా అనేక పెద్దలు నాయకులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. పొద్దున్నుంచి ఇక్కడ కోలాహలంగా ప్రజలు వచ్చి అన్నదానాన్ని గురించి వస్తున్న పేదలను చూస్తూ ఉంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అలాగే దీన్ని కొంతమంది దాతలు విరాళం ఇవ్వాలని ముందుకొచ్చారు. మాదివాడ రాము గారి కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తూ అతన్ని మొట్టమొదటి శాలరీ ₹1,00,000 ఈ క్యాంటీన్కి విరాళం ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఇంకా దాతలు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విరాళ రూపంలో ఇచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నా. కొణిదెల గెలుపు కొట్టే లక్ష్యం కింద పనిచేసిన కొట్టే వెంకట్రావు గారు అయితే మనకు అందుబాటులో ఉన్నారు. వెంకట్రావు గారిని దాన్ని మాట్లాడి తీసుకుంటాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈ రోజున పేదలు కడుపు నింపే అన్నా క్యాంటీన్ను గతంలో ప్రారంభించినప్పుడు చాలామంది పేదలు చాలా ఉపయోగించడం జరుగుతుంది. ఆటో వాళ్ళు కానీ రిక్షా వాళ్ళు కానీ అట్లాగే డైలీ లేబర్ కానీ పొద్దున్నే క్యారీలు తెచ్చుకోకుండా చక్కగా ఇక్కడ పని చేసుకుని మధ్యాహ్నం అన్నా క్యాంటీన్లో ₹5 ఇచ్చి కమ్మటి భోజనం చేసి ఆశీర్వదించేవాళ్ళు తెలుగుదేశాన్ని. అట్లాంటి అన్నా క్యాంటీన్ని దుర్మార్గుడు వచ్చి మూసేయడం జరిగింది. నోటికాడ అన్నం తీశారు అన్నట్టు తీసేశారు. ఈ రోజున ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందండి? ఇవాళ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయటం, మళ్ళీ పేదవాళ్ళకి అదే ₹5కి మంచి టిఫిను భోజనం ఏర్పాటు చేయటం చాలా సంతోషం. అట్లాగే జనసేన పార్టీ తరపు నుంచి చంద్రబాబు గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అన్నా క్యాంటీన్ను ఈ ప్రారంభంలో భాగంగా దాతలు ముందుకు వచ్చారు. ఆ దాతల్లో ముఖ్యులైన మాదివాడ రాము గారు. మాదివాడ రాము గారిని చెప్పాలంటే ఈ తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలో రావాలని చాలా కృషి చేశాడు. రోజు 3 నెలలు అహర్నిశలు మంత్రి గారు కుల రవీంద్ర గారు కానీ అట్లాగే మా రామకృష్ణ గారితో కలిసి ఈ విజయం కోసం కూటమి విజయం కోసం చాలా కృషి చేశాడు. అలాంటి వ్యక్తిని అభినందించాలి. అదేవిధంగా వాళ్ళ అబ్బాయి కూడా ఈయన బాటలో నడుస్తూ అక్కడ అమెరికాలో యాపిల్ కంపెనీలో జాబ్ చేస్తూ ఇక్కడ ఆంధ్ర విషయాలు మాకు ఎందుకని ఆ వయసులో ఖర్చు పెట్టుకోవాల్సిన వాడు ఖర్చు పెట్టుకోకుండా అన్నా క్యాంటీన్కి ₹1,00,000 విరాళం ఇవ్వటం అతన్ని మేము అభినందిస్తున్నాం. అట్లాగే మాదివాడ రాము గారికి కూడా రాబోయే కాలంలో మంచి జరగాలని, ఎందుకంటే చాలా ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఉన్న దుర్మార్గుడిని ఓడిస్తాం కోసమని ప్రయత్నం చేసి ఓటమి తెచ్చిచ్చాడు. కంగణం కొట్టుకున్న మాదివాడ రాము గారికి రాబోయే కాలంలో కూడా చక్కగా మంచి పదవులు ఏదైనా ఇస్తే బాగుంటుందని కోరుకుంటూ ఈ రోజున ఇక్కడ వచ్చిన మా సోదరులందరికీ టీడీపీ జనసేన సోదరులందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 2014లో కూటమి ప్రభుత్వం గెలిచినాక చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనతో అన్నా క్యాంటీన్ పెడతాం జరిగింది. గత ప్రభుత్వం 19లో గెలిచిన ప్రభుత్వం పేదోళ్ళు పొట్టగొట్టి అన్నా క్యాంటీన్లు ఆపేస్తాం జరిగింది, అందరూ చూసాం. ఇవాళ మళ్ళీ అన్నా క్యాంటీన్లు పెడతాం, చాలా సంతోషమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది మాకు. ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో ₹5కి కడుపు నిండా ఇప్పుడు అన్నం పెట్టాలని ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఈ అన్నా క్యాంటీన్ని
జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దుర్మార్గంగా ఆలోచించి పేదోళ్ళు పుట్టగొట్టారో అందరూ 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా చూశారు. ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మీద గెలవగానే 5 సంతకాలు పెట్టి దాంట్లో అన్నా క్యాంటీన్ ఒకటి ఇవాళ మేము చూస్తున్నాం, ప్రారంభిస్తాం. మళ్ళీ జరిగింది అన్నా క్యాంటీన్లు. అందరూ 5 రూపాయలకే కడుపు నిండా పేదోళ్ళు ఎవరైతే 5 రూపాయలకి అన్నం ఎవరు తింటారండి? పేద బిక్కు మనుషులు తింటారు. వాళ్ళు వచ్చి మళ్ళీ సంతోషంగా ఇక్కడ 5 రూపాయలకి అన్నం కడుపు నిండా దొరుకుతుందని ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ఇవాళ మన మాదిరెడ్డి రాము గారు వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉండిగాడ ఈ పేదోళ్ళు తినే అన్నా క్యాంటీన్లకి నా వంతు ఏదో సాయం చేయాలని ఒక మంచి ఆలోచనతో ఆయన ఫస్ట్ శాలరీ ₹1,00,000 మన మచిలీపట్నంలో మేము ప్రారంభించుకున్న ఈ అన్నా క్యాంటీన్కి ఇస్తాం జరిగింది. ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు. అలాంటి మంచి ఆలోచన ఉంది ఆయనకి. ఎలాంటి తండ్రి అలాంటి అబ్బాయి. ఇలాగే మన మాదిరెడ్డి రాము గారు కూడా మంచి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ గెలవాలి, ఈ పార్టీ ఉంటే రాష్ట్రానికి అభివృద్ధి జరుగుద్ది, ఈ గత ప్రభుత్వం నాశనం చేసిందని ఒక ఆలోచనతో చాలా కృషి చేశారు కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తానికి. ఆయనకి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అన్నా క్యాంటీన్ పేదవాళ్ళకి చాలా మంచి ఉపయోగంగా ఉంటుంది. ఈ అన్నా క్యాంటీన్ స్థాపించిన ఎన్టీఆర్ గారికి మా అభినందనలు. ఈ మన కుల రవీంద్ర గారు, బాలశౌరి గారు, మన కొలగల నారాయణ గారు ఆధ్వర్యంలో ఇలా ఈ అన్నా క్యాంటీన్ నడుపుతున్నారు. చాలా బాగుంది. చాలా మంది పేదలు భోజనానికి ముందుకు వస్తున్నారు. చాలా మంచి చేశారు. ఈ విరాళాలు ఇచ్చినందుకు మాదిరెడ్డి రాము గారికి, మన డాక్టర్ గారికి, వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తూ సేవ తీసుకున్నాం. అందరికీ నమస్కారం. మనం 2014లో చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన అన్నా క్యాంటీన్ని దుర్మార్గం ఆలోచనతో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మూసివేశారు. ఇది ఒక పేదల కడుపు కొట్టాలన్న ఆలోచనతో తప్పితే వేరే ఏమి కాదు ఆయన దురుద్దేశం. తిరిగి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ప్రకారం మొదటి 5 సంతకాల్లో అన్నా క్యాంటీన్ కూడా ఒకటి పెడతాం. మనకు చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు అన్నా క్యాంటీన్ వల్ల లక్షలాది మంది పేదలు కడుపు నిండా భోజనం చేస్తున్నారు 5 రూపాయలకి. ఈ విషయం మీద మనం చాలా ఆనందపడాల్సిన విషయం ఇది. అదే విషయంలో మాదిరెడ్డి రాము గారు కూడా చాలా పెద్ద హృదయంతో ₹1,00,000 విరాళం ఇచ్చారు. ఇలాగే మరి కొంతమంది కూడా ముందుకు వచ్చి దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఏదైతే ఈరోజు పునర్ప్రారంభమైన అన్నా క్యాంటీన్ పేద ప్రజల కడుపు నింపడానికి అన్నా క్యాంటీన్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మరి 2014 తర్వాత 2019లో ఓటమి చెందిన తర్వాత అన్నా క్యాంటీన్ పూర్తిగా మూతపడటం జరిగింది. మళ్ళీ తిరిగి పునర్ప్రారంభించే ప్రయత్నం టీడీపీ వర్గీయులు చేసినా కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ అన్నా క్యాంటీన్లు పునర్ప్రారంభం కాకూడదని చెప్పి పోలీసులను అడ్డం పెట్టి సొంత డబ్బులతో టీడీపీ వర్గీయులు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నా కూడా ఒప్పుకోని పరిస్థితుల్లో అయితే ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో పోరాటాలు చేసి మళ్ళీ 2024లో మరి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటిగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం పేదవాళ్ళకి ఇది ఎంతో చక్కని ఇదని చెప్పచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి ఈ క్యాంటీన్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి కూడా పేద ప్రజలు విరివిగా వచ్చి ఇక్కడ 5 రూపాయలు ఇచ్చి టిఫిన్ చేశారు. పొద్దునే ఉదయం టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం భోజనం ఉంటుంది. ఈ మధ్యాహ్నం భోజనం ఉదయం టిఫిన్ ఈ రెండు ఇచ్చిన ఈ అవకాశాలని పేదలు సద్వినియోగం చేసుకుంటున్నారని అయితే మనం ఇక్కడ వచ్చిన జనాలను చూస్తే అయితే మనకు తెలుస్తుంది. అదేవిధంగా మాదివాడ రాము ఈరోజు మచిలీపట్నంలో ₹1,00,000 అన్నా క్యాంటీన్కి ఏదైతే దానం అయితే చేయడం జరిగింది. అయితే ఇటువంటి దానాలు చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే ముందుకు రావాలి, చాలామంది ముందుకు రావాలి అని ముందుకు వచ్చి ఈ అన్నా క్యాంటీన్ ఇంకా మంచి ఎంతోమందికి ఎక్కువ మందికి అన్నదానం చేయాలని చెప్పేసి కోరుకుంటూ కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. Thank you and don't forget to subscribe to Chanakya channel.